నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కీసర్లో ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతికత కేటీఆర్, హరీష్ రావులకు లేదు. ప్రజలను రెచ్చగొడితే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామన్న గజ్జల కాంతం. అంతర్రాష్ట్రాల కోళ్ల రవాణా, కోళ్ల దానాను అనుమతించని తెలంగాణ అధికారులు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్పోస్టు వద్ద పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు. చిన్న విజయమైనా వారిని గుర్తించి సత్కరిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. క్రికెటర్ త్రిష ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందన్న పుల్లెల గోపిచంద్. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే మేడ్చల్ జిల్లా కీసర, చీర్యాల గ్రామాల్లో ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీసరలో 44 మందికి, చీర్యాలలో 27 మందికి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందిరమ్మ హౌసింగ్ పథకం ద్వారా గృహ రహితుల ఆశయాన్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటూ పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి. కౌసల్య, రామగల కౌసల్య, లావణ్య, వల్గదాస్ లావణ్య, నర్సమ్మ నర్సమ్మ నర్సమ్మ, పేదవారికి కీసర 44, చీరాలలో 27, 71 ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే ఏదో 6 గ్యారెంటీలు అని చెప్పినారు. గ్యారెంటీలు ముందు ఇవ్వడం జరిగింది. 3 గ్యారెంటీల్లో ఏదైతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ, మరి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, అదే 26 జనవరి వరకు కూడా మన మిగతా ఇస్తామని చెప్పి మరి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా జిల్లాలకు రావడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతులకు మరి ఎక్కడ 6,000 ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మీ అందరూ కూడా 71 ఇల్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. సుధీరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ చేసుకొని మన పేదలందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీని తర్వాత కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చి, ఎవరికైతే పట్ట సర్టిఫికేట్ ఉన్నాయో వాళ్ళకు కూడా 5,000 ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఎస్టీ ఎస్సీలకు కూడా మరి వాళ్ళు కూడా మరి పట్టాలు ఇచ్చి, ఎక్కడైనా మరి పట్టాలు ఇవ్వని పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు కూడా, మరి రేషన్ కార్డు కూడా పేదోళ్ళందరికీ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డు, ఇల్లు, రైతులకు పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఎంతో భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు వజ్రశాతం కూడా చెప్పినారు. మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య 15 రోజుల్లో కూడా మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మళ్ళీ కూడా రేపు రాబోయే కాలం ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మరి ఆ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా చేసే బాధ్యత మేమంతా కూడా తీసుకుంటామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఇక సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతికత కేటీఆర్, హరీష్ రావులకు లేదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం అన్నారు.
బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ బీసీల గురించి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. ఏళ్ల తరబడి సాగిన వర్గీకరణ పోరాటానికి తెరదించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ప్రజారంజకమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కేటీఆర్, హరీష్ రావులకు లేదన్నారు. గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు అప్పులు చేసి 3 లక్షల కోట్లు నొక్కేశారని ఆరోపించారు. అనవసరపు ఆరోపణలతో ప్రజలను రెచ్చగొడితే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నేను కేటీఆర్ను హరీష్ రావును అడుగుతున్నా, మీకు దమ్ముంటే ఎమ్మెల్సీకి నిలబెట్టండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎందుకు పోటీ చేస్తలేరు? మీ పార్టీ ఉందేమో కదా తెలంగాణలో, ఎందుకు పోటీ చేస్తలేరని అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు, మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే ముందు మీకు దమ్ముంటే పోటీ చేయండి. ఎమ్మెల్సీలుగా ఎందుకు పోటీ చేస్తలేరు? మీరు ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేదు? ఎందుకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? అంటే మా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడం లేదు, తెలంగాణ ప్రజలు గెలిపించరు, మాకు డిపాజిట్లు కూడా రావు, మా పార్టీని నమ్ముతలేరు అనేది మీకు మీరే రుజువు చేసుకున్నారు. అంతే కదా. మీరు చేసినటువంటి దోపిడీ ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి భయపడే మాకు డిపాజిట్లు కూడా రావు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు కూడా చదువుకున్న స్టూడెంట్ ఎవరు కూడా ఓట్లు వేయరు, గ్రాడ్యుయేటెడ్ ఎవరు కూడా మాకు ఓట్లు వేయరు అనేది క్లారిటీ ఉంది మీకు. కాబట్టి ఎవరు నిలబెట్టలేదు కదా, ఇది వాస్తవ విషయాలు కదా. మరి ఎందుకు మీరు తప్పే వేయలేదు అనుకుంటున్నారు కదా? మీరు తప్పే వేయలేదు, మేము చాలా నీతిపరులము అనుకుంటే మీరు ఎందుకు క్యాండిడేట్లు పెట్టలేదు? అంటే మీ అసలు రంగు బయటపడ్డది, తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. 2004 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి మోసం చేసి దగా చేసి మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. సెంటిమెంటును వాడుకొని, తెలంగాణ ప్రజల సెంటిమెంటును వాడుకొని, తెలంగాణ సెంటిమెంటును వాడుకొని మీరు ఓట్ల కోసం పోయినరు. కాబట్టి అప్పుడు ప్రజలు నమ్మి, మాకు తెలంగాణ సెంటిమెంట్ ముఖ్యమని నమ్మి మీకు ఓట్లు వేశారు. 2014 కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ను నమ్ముకొని మీకు ఓట్లు వేసింది తప్ప మీ అహంకారాన్ని చూస్తే ఓట్లు వేయకపోదురు. ఇప్పుడు మీ అసలు రంగు బయటపడింది 2023 తర్వాత. మీరు చేసిన దోపిడీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మీరు ఎంత దోపిడీ చేశారు తెలంగాణను, తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేశారు, ఎంత దగా చేశారు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టే మీ పార్టీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో లేరు. ఇక రేపో మాపో బీజేపీలోకి వెళ్ళిపోతారు మీరు. బీజేపీ మీరు ఏ పార్టీలకు వెళ్ళినా ఆ పార్టీ కథమే. ఇప్పుడు ఢిల్లీ పోయింది కేటీఆర్ ఎందుకో? మీకు ఏముంది రే భయ్ ఢిల్లీలో మీకు ఏముంది చెప్పడానికి? నాకు ఢిల్లీకి పోయినావు, బీజేపీ వాళ్ళతో కలిశావు. ఇక బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? మీరు వేసిన స్కాములు మరి మా బీజేపీ మీద వస్తాయని వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో మాకు తెలియదు. ఇప్పుడు మీకు గత్యంతరం లేదు, ఏ పార్టీ కూడా మిమ్మల్ని దగ్గర రాణిస్తలేడు. చివరకు బీజేపీ దగ్గరికి పోయి బీజేపీని ఒప్పించి బీజేపీతో కలిసిపోవాలని మా పార్టీని విలీనం చేయాలని చూస్తున్నారు. ఇది వాస్తవం. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు కోదాడ మండలం రామాపురం చెక్పోస్టు దగ్గర పశు వైద్య సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆంధ్ర నుంచి కోళ్ల రవాణా చేస్తున్న వాహనాలను నిలిపివేశారు. కోళ్లల్లో వచ్చే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అంతర్రాష్ట్రాల కోళ్ల రవాణా, కోళ్ల దానాను తెలంగాణలోకి అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణలోకి ప్రవేశిస్తున్న కోళ్లు రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని వెనక్కి పంపించారు.
హైదరాబాద్ బషీర్బాగ్లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు సినీ నటుడు పృథ్వీ. ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని, గత 2 రోజులుగా ఫోన్ కాల్స్, మెసేజ్ పెడుతున్నారని వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వచ్చి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన కోరుతున్నారు. యూత్ అంటే ఒక అతను, ఇంకొక అతను అనిల్ పేరు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. అది దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా ఎత్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. నేను చూడొద్దు సినిమా అంటే మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడా. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. హైదరాబాద్ బాజుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కౌసల్య కాలనీలోని ఎస్ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న పూజిత అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లిదండ్రులకు ఫోన్ చేసి గాంధీ ఆసుపత్రికి రావాలని కళాశాల యాజమాన్యం చెప్పారు. మొదట బాత్రూంలో పడిందని చెప్పి తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్తున్నారని పూజిత బంధువులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్య వేధింపులే పూజిత మృతి చెందడానికి కారణమన్నారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాప రూమ్లో కింద పడదని మమతా హాస్పిటల్ చేసిపోయినా చెప్పింది. ఏది మళ్ళీ అంటే మమతాకు పోయినాం. తర్వాత మేడం ఫోన్ చేసింది, సార్ మమతా నుంచి గాంధీ తీసుకోమంటారు అని చెప్పింది. అవన్నీ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఒకటి క్లారిటీ లేదు. పాప మన నైట్ చనిపోయిందా పొద్దున చనిపోయిందా కూడా తెలియదు. రెస్పాన్సిబుల్ ఇంతవరకు ఇవ్వలేదు. ఈ కాలేజీ ప్రిన్సిపాల్ మేడం కూడా పోలీసులు కూడా కంప్లీట్ ఇవ్వలేదు. హాస్పిటల్లో మమతా హాస్పిటల్ వాళ్ళు చెప్తేనే సార్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏం వచ్చి ఎస్ఐ గారు వీళ్ళంతా మొత్తం గుమ్మిక్కి అయిపోయారు. 5:30, 6 కాంచి కాలేజీకి పోలీసులు కాపలా కింద పడితే మమతా హాస్పిటల్ తీసుకుపోయినా అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ మమతా అది కాదండి, మమతాలు వద్దన్నారు, గాంధీకి తీసుకెళ్తున్నాం సార్, మీరు గాంధీకి రండి అని చెప్పారు.
నేను గాంధీకి పోవాలని బయలుదేరిన తర్వాత ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు గాంధీకి ఎందుకు పోతారు, మీరు పోలీస్ స్టేషన్కి రండి అని ఎస్ఐ ఫోన్ చేసి అంటే కట్టుకోండి నాకు మళ్ళీ ఆట నుంచి మళ్ళీ ఎట్టుకోవాలని తెలియక మా బాబాయ్ ఫోన్ చేస్తే మా బాబాయ్ అరే ముందు పాప కాడికి పోరే అట్టుంది అసలు ముందు పాపను చూడంటే మళ్ళీ ఆటో పెట్టుకొని మేము సికింద్రాబాద్ గాంధీ కాడికి పోయాను. ఈ కాలేజీ వాళ్ళు కూడా పాపను తీసుకుపోయినప్పుడు సార్ చచ్చిపోయిందో పక్క పెట్టు ఈ వాళ్ళ వాటిను లేడీస్ హాస్టల్ లేడీస్ కాలేదు ఎవరు ఏరే అతను వచ్చిండు ఆయన ఏరే బ్రాంచ్ అంటే మనకు తెలియదు. ఆయన ఫోన్ చేస్తే సార్ మీ నెంబర్ ఇచ్చిన ప్రిన్సిపల్ అంటే సార్ నాకు ఆ బ్రాంచ్తో సంబంధం లేదు, ఆ బ్రాంచ్ కాదు సార్ నాకు ఫోన్ చేశారు నేను వచ్చాను అని అంది. ఆయన చేసేపోవాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ లేడీస్ హాస్టల్ అంటే లేడీస్ వాటిని పంపించాలా, ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు కదా వాళ్ళు పంపించాలి కదా, వాళ్ళు కూడా పంపించాలి. లేడీస్ హాస్టల్ లేడీస్ పంపించకుండా ఒకసారి రికార్డులు కానీ చెప్పండి. మనకి 9:30కి మమతా మెడికల్ కాలేజ్ నుంచి ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీలో ఏంటంటే పూజిత అని ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంది, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ అవుతుంది ఎంపీసీ. కంప్లీట్ సూసైడ్ అని చెప్పేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం మమతాకి పంపించారు. మమతాలో బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం. సో చనిపోయింది కాబట్టి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం బాడీని గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది. గాంధీలో వెయిటింగ్ ఫర్ పోస్ట్ కంప్లైంట్ ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేస్తాం, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో మనం రూమ్ కూడా చెక్ చేస్తే సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో మేనేజ్మెంట్ మీద అయితే ఏం రాయలేదు, బట్ సోఫార్ ఇప్పుడైతే పర్సనల్ విషయాలు కొన్ని రాసింది. అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. కంప్లైంట్ ఇవ్వలేదు, ఒకవేళ డ్రాప్ చేసి ఇస్తే మనం దాని మీద కేసు చేస్తాం. క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్రా కుమారస్వామి అన్నారు. మాదాపూర్లో క్రికెటర్ ధృతి కేసరికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. మలేషియా వేదికగా సాగిన మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ను భారత్ సొంతం చేసుకుంది. భారత జట్టులో భాగమైన కేసరి ధృతిని సన్మానించారు. వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో సత్తా చాటిన గొంగడి త్రిషను ఏఆర్కే ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది. ఏఆర్కే ఫౌండేషన్ గత 6 ఏళ్లుగా క్రికెటర్ త్రిషకు స్పాన్సర్గా ఉంది. ఆమె సాధించిన విజయంపై ఏఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రామ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పాల్గొన్నారు. చిన్న విజయమైన వారిని గుర్తించి సత్కరిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని, త్రిష ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని పుల్లెల గోపిచంద్ తెలిపారు. She absolutely brings the pride to the Telugu states and is seen as a future star. Hearty congratulations, Trisha. Many more to come. May I please request Mr. Rajeshwar Tiwari ji to come to. Hearty congratulations to you too, coach. And you know when the player gets it. Firstly, I'm so grateful for ARC Foundation and Ram Reddy sir for supporting me since last 6 years, and their support was like everything to me. And before this World Cup, actually sir ఒకటే అడిగారు, నువ్వు వచ్చేటప్పుడు 2 cups తో రావాలని, one is player of the tournament and one is winners cup.
అండ్ వెనెవర్ ఆయన కాల్ చేసినప్పుడు కూడా అదే అంటుండే 2 cups మాత్రం మర్చిపోవద్దు, 2 cups మాత్రం మర్చిపోవద్దు. అండ్ లైక్ హీ సెడ్, I got player of the match and we won the cup and I was like player of the tournament. So thank you so much for. నాకు 2 years ఉన్నప్పటి నుంచి నేను క్రికెట్ స్టార్ట్ చేశాను. నా పేరెంట్స్ వల్ల వాళ్ళు అమ్మాయినా అబ్బాయినా నన్ను క్రికెట్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు. అండ్ నాకు 6 years ఉన్నంత వరకు భద్రాచలంలోనే ప్రాక్టీస్ చేసాము. 6-7 years తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం, బెటర్ ఫెసిలిటీస్, బెటర్ కోచింగ్ కోసం. అండ్ దట్స్ వేర్ 2019లో రామ్ రెడ్డి సార్ని కలిసాము. ఆర్క్ ఫౌండేషన్లో ఒక మెంబర్ ఫ్యామిలీ అయ్యాను. అండ్ సార్ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తుండే లాస్ట్ 6 years నుంచి. ఏదన్నా సిచ్యువేషన్ ఉండనివ్వండి, ఏమన్నా ఉండని, హీ వాజ్ దేర్ ఫర్ ఆ ఫ్యామిలీ అండ్ స్పెషలీ మీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఆర్క్ ఫౌండేషన్ అండ్ రామ్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సపోర్ట్, లవ్ అండ్ రెస్పెక్ట్. అట్లా మ్యాచ్ ఎట్లా ఉండే టోర్నమెంట్, ఎట్లా ఉండే, టఫ్ అనిపించింది, ఎట్లా అనిపించింది గేమ్ ఆడేటప్పుడు? మ్యాచ్ అంటే మేము ఎవ్రీ మ్యాచ్ ఒకటే మైండ్ సెట్తో వెళ్తాం. అది ఫైనల్స్ అయినా కానివ్వండి, నార్మల్ మ్యాచ్ అయినా కానివ్వండి. అండ్ మేము నార్మల్గా మ్యాచ్ ఎట్లా ఆడతాం అట్లానే ఆడతామని వెళ్ళాం. ప్రెజర్ అంటూ ఏమి. There's a lot of hard work and commitment and belief, more importantly, among the parents, among the coaches, which has gone into bring somebody like this. I think congratulations to the entire team, which has worked years on years endlessly for this talent to come up and represent the country, bring laurels to the country, and bring happiness to so many of us. Ante why sport anedi oka question mark vaste ఏ టైం వేస్ట్ అవే అని అనే టైంలో I think the happiness which Sir got, a senior IAS officer gets, a cheer on his face, a person who's worked the entire day as a laborer actually goes and sees a cricket match and feels happy. I think how do you replace that kind of emotion, that kind of happiness with how many words do you? I remember Uma Bharti had taken me to her house. She was the sports minister, union minister, and when she took me to her house, she did. చెప్పండి సార్, మీరు చెప్పండి. నేనా ఫస్ట్? ఓకే. షీ మేడ్ అవర్ కంట్రీ ప్రౌడ్. సో త్రూ ఆర్క్ ఫౌండేషన్ అనుకోండి, ఆర్క్ గ్రూప్ అనుకోండి, సపోర్ట్ చేస్తున్నాము. షీ వాజ్ ఎ కిడ్, షీ కేమ్ టు అవర్ ఆఫీస్. సో సిన్స్ దెన్ అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నుంచే డ్రీమ్ చేస్తున్నాము. వన్ డే షీ బికమ్ ఎ స్టార్ ఆఫ్ ద కంట్రీ. షీ హెస్ బికమ్ ది స్టార్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఎస్పెషల్లీ ఆయన చేసిన కష్టానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో, అంటే మామూలు కాదు ఆయన కష్టము. అన్ని సాక్రిఫైస్ చేసేసి, ఉద్యోగం సాక్రిఫైస్ చేసి వెన్నంటి ఉన్నాడు. అలాగే కోచ్ మనోజ్ గారు, జాన్ మనోజ్ గారు కూడా ఎంతో, అంటే అతను ఎంతో మందిని క్రికెటర్స్ని, అంటే ఇంక్లూడింగ్ వివేస్ లక్ష్మి అనుకోండి, ఎంఎస్కే ప్రసాద్ లాంటి స్టార్స్ ప్రొడ్యూస్ చేస్తారు, మిథాలి రాజ్ గారు. నౌ న్యూ స్టార్ born, so just born, Trisha is going to be the future star of the country in the women's senior also. So ARC group is proud to be associated with Trisha. You made us proud. Congratulations, Trisha. Thank you. రిఫ్లెక్షన్ ఆన్ సొసైటల్ ఛాలెంజెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జూబ్లీహిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. రచయిత కనగరి ప్రసాద్ రచించిన ఈ పుస్తకాన్ని మాజీ TSPSC సభ్యుడు వివేక్ ఇక్రిసాట్, మాజీ డైరెక్టర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏషియల్ సుహాస్ వాణి ముఖ్య అతిథులుగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత కనగిరి ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలించడంతో పాటు ఎన్నో సామాజిక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలిపారు. మహిళా సాధికారత, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకలి చావులు, పేదరికం, ఆర్థిక విషయాలను తన పుస్తకంలో రాసినట్లు తెలిపారు. చిన్న చిన్న మార్పులను పద్ధతిగా చేస్తే దేశం ఎంతో ముందుకు వెళ్తుందని, పేదరికం లేని దేశంగా తయారవుతుందని ఆయన అన్నారు. నిరుద్యోగ యువతకు సాఫ్ట్వేర్ నైపుణ్యాన్ని అందించి టాప్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు సమగ్ర సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంస్థ ముందుకొచ్చింది. యువతకు డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని సంస్థ CEO మల్లేశయ్య తెలిపారు. AI, క్లౌడ్ కంప్యూటింగ్,
సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కూకట్పల్లిలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము. సో నేను యూఎస్లో 30 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇక్కడ 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశాను బేగంపేటలో. కొత్త స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు ఇంటర్వ్యూకి, బట్ వాళ్ళకి ఏం సరిగా చెప్పడానికి రావట్లేదు. సో చాలామందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దెన్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చాలా నీడ్ ఉంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో అని ఆలోచించి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము ఇక్కడ కూకట్పల్లిలో. సో బేసికల్గా మేము ట్రైనింగ్ ఎట్లా ఇస్తామంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు, ఇండస్ట్రీకి ఏ విధంగా స్టూడెంట్స్ అవసరం ఉంటారో, ఏ విధంగా కొత్త వాళ్ళు అవసరం ఉంటారో ఎగ్జాక్ట్లీ అలా ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, సో వాళ్ళు ట్రైనింగ్లో నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడమే కాకుండా వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా డీబ్యాగ్ చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి, వాటిని గిట్హబ్ లాంటి రిపాజిటరీలో ఎలా స్టోర్ చేయాలి, ఎలా చెక్ ఇన్ చెక్అవుట్ చేయాలి, సో అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా ఉండాలో అలా నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత ఇప్పుడు చాలామందికి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రాబ్లం ఉంది. మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అది అబ్జర్వ్ చేశాము. సో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మేము ఒక ఇంగ్లీష్ స్పీకింగ్, ఇంగ్లీష్ రైటింగ్ బేసిక్ స్కిల్స్ నేర్పిస్తాము. దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు. ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పార్టే ఉంటుంది. సో ఒక 1 month ట్రైనింగ్ ఇది కాగానే సెకండ్ మంత్ నుంచే వీ విల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ దట్, అండ్ అంటిల్ దే గెట్ ఏ జాబ్ వీ విల్ బీ హెల్పింగ్ దెమ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. అంటే ఫీ స్ట్రక్చర్ మా వెబ్సైట్లో ఉంటుంది, actnowcloud.comలో ఉంటుంది. సో ఇప్పుడు మేము యాక్చువల్గా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము, 50% డిస్కౌంట్ ఉంది స్టార్టింగ్ ఇప్పుడు కొన్ని బ్యాచెస్కి. సో వీఆర్ అంటే మాకు చాలా కంపెనీస్ తోటి టైప్స్ ఉన్నాయి. మా కంపెనీలో కూడా మేము చాలామందిని తీసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ కాకముందే ఒక 2 తీసేసుకున్నాం, మాకు ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉందని. సో ఈ కరెంట్ మార్కెట్ సిచ్యుయేషన్లో మా దగ్గర ట్రైనింగ్ అయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చాలా సింపుల్గా వస్తుంది జాబ్. ఎందుకంటే దే విల్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, దే విల్ బి లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ ద కంపెనీస్ యాక్చువల్లీ నీడ్. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి. కాబట్టి జాబ్ వచ్చే స్కోపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కీసర్లో ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతికత కేటీఆర్, హరీష్ రావులకు లేదు. ప్రజలను రెచ్చగొడితే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామన్న గజ్జల కాంతం. అంతర్రాష్ట్రాల కోళ్ల రవాణా, కోళ్ల దానాను అనుమతించని తెలంగాణ అధికారులు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్పోస్టు వద్ద పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు. చిన్న విజయమైనా వారిని గుర్తించి సత్కరిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. క్రికెటర్ త్రిష ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందన్న పుల్లెల గోపిచంద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.